గ్రామం కక్కిరేణి. అందరికీ నమస్కారం. గ్రామం కక్కిరేణి, మండలం రామన్నపేట, జిల్లా యాదాద్రి భువనగిరి. నా పేరు మధురవేణి. కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా గెలిపొందినాను. మీరు గెలిచిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మేడం? ఎంత మేరకు అభివృద్ధి చేశారు? చాలా వరకు చేసినాం సార్. ఏమేమి చేశారు? నీటి సమస్యలు, మెయిన్ పారిశుద్ధ నిర్మాణం, బీచింగ్ వీధి లైట్లు. ఇంకా కొన్ని చోట్ల వీధి లైట్లు వేయలేరంట, ఎందుకు ప్రాబ్లం అయింది? ఎందుకు వదిలేసారు? అది వేయంగానే 2-3 రోజులకే పోయినాయి సార్. మరి మళ్ళీ వేయాలిగా మేడం, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీటి సమస్య ఎక్కువ ఉందని దాని గురించి వేయలేకపోయినాం సార్. వాళ్ళకి సిబ్బందికి ఇబ్బంది ఉందని వేయలేకపోయినాం సార్. ఈ గ్రామ పంచాయతీలు సిబ్బంది కొరత కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. అంత నిర్లక్ష్య వైఖరి, వాళ్ళు కూడా సరిగా పని చేయట్లేరట. ఎందుకు? ప్రాబ్లం ఎక్కడ ఉంది? చేస్తారు సార్ వచ్చి, కానీ ఎక్కువ నీటి సమస్యనే ఉంది సార్. రోడ్ల మీద మట్టి జమై మొత్తం పలగొట్టడం అవుతుంది సార్. ఈ సీసీ రోడ్ల మీద బర్ర కట్టేస్తున్నారు మేడం. మరి వాళ్ళకు మీరు అంటే గవర్నమెంట్ ద్వారా నోటీసులు పంపించడం కానీ మీరేమన్నా వాళ్ళకి చెప్పడం జరిగిందా? పంపించినాం సార్, చెప్పినాం, పంపించినాం. ఏమంటుండ్రు? కట్టేయమని చెప్తారు సార్. మరి మళ్ళీ అట్నే కట్టేస్తున్నారు కదా, మేము కూడా చూసినాం ఈరోజు. మళ్ళా నోటీసులు ఇచ్చి తీసేపిస్తాం సార్. ఇక్కడ విద్య, వైద్యం ఎట్లా అందుతుంది? విద్య ఎంతవరకు ఉంది? పిల్లలకు మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? చాలా బాగుంది సార్ మా ఊర్లో మాత్రం, కక్కిరేణిలో. మీరు స్కూల్లో మధ్యాహ్న భోజనం ఎప్పుడైనా చేశారా? మంచి భోజనం పెడుతున్నారా? పెడుతురు సార్, పోయేసి తినేసి వచ్చినాం. ఎంతవరకు ఉంది ఇక్కడ? 10th వరకు ఉంది సార్ స్టడీ. అంటే ఉపాధ్యాయుల కొరత ఉందని అంటున్నారు. ఉంది సార్. మరి ఎట్లా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? స్కిల్లకి పోతారు సార్, గవర్నమెంట్ స్కూళ్ళకు ఎక్కువ. ఇక్కడ వాలంటీర్లు పెట్టిరంటారు కదండి, టీచర్ల కొరత ఉంటుంది కదా. ఇక్కడ బాగా కుక్కల పెడితే బాగుందంట, కోతులు అవి తిరగలేకపోతున్నాం అంటున్నారు. వాటికి మీరు పరిష్కారం ఏం చూపుతారు మేడం? తీసుకుపోయి వేరే కాడ వేపిస్తామని చెప్తున్నాను సార్. గ్రామ సభలో తీర్మానం చేసి వేపిస్తామని అనుకుంటున్నాను సార్. మీరు గ్రామ సభ నిర్వహించినప్పుడు ప్రజలు మీ దృష్టికి ఎట్లాంటి సమస్యలు తీసుకొస్తున్నారు? ఆ తీసుకొచ్చిన సమస్య ఎంత కాలంలో పరిష్కారం అవుతుంది మేడం? మెయిన్ నీళ్ళు సార్, నీళ్ళు, మోరీలు, వీధి లైట్లు, ఇవే చెప్తారు సార్. సీసీ రోడ్ల కొరత అంటే సీసీ రోడ్లు కూడా కొన్ని చోట్ల వేయలేదంటున్నారు. మరి ఎప్పుడు వాటిని పూర్తి చేసేందుకు మీరు ప్రణాళిక ఉంది మీ కాడ? కొన్ని శాంక్షన్ అయినాయి సార్, అవి త్వరలో వేపిద్దామని అనుకుంటున్నాం. ఎంత? ఇక్కడ యువత మొత్తం కూడా మద్యానికి బాగా బానిసలు అవుతున్నారు, చిన్న వయసు పిల్లలు కూడా. మరి వాళ్ళ తల్లిదండ్రుల కాంచి ఏమైనా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు? గతంలో చేసినాం, ఇప్పుడు ఇట్లా చేద్దామని అనుకుంటున్నాం సార్. ఇక్కడ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అంటే చదువుకుని డిగ్రీలు అయిపోయిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి ఏమైనా కల్పించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? సోలార్లో పని మాట్లాడదాం. అలా పెట్టిస్తారా? అవును సార్. ఓకే మేడం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ 6 గ్యారంటీలు ఈ కక్కిరేణి గ్రామంలో ఎన్ని అమలవుతున్నాయి? రేషన్ కార్డులు, పెన్షన్లు, వీధి ఫ్యాన్లు, కరెంటు, ఫ్రీ కరెంటు,
ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండర్ అన్నీ అమలవుతున్నాయి. ఓకే మేడం, ఇక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా ఉచిత బస్సు, ఆ ఉచిత బస్సును మేము వినియోగించుకుంటలేము సార్, మా ఊరికి రావట్లేదు, మెయిన్ రోడ్కి వెళ్తే తప్ప రాదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ ఊరికి బస్సు ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా? ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? గతంలో తీసుకెళ్ళాం, బస్సు వస్తుంది సార్. రావట్లేదన్నారు. వస్తుంది సార్, డైలీ సాయంత్రం ఉదయం వస్తుంది సార్. ఒక్కసారి వచ్చిపోద్దా, 2 సార్లు? 2 సార్లు వచ్చిపోతుంది, సాయంత్రం ఉదయం. మీకు ఇప్పుడు అంటే ఊరు గ్రామాభివృద్ధి కోసం మీ కాడ ఎట్లాంటి ప్రణాళిక ఉంది అభివృద్ధి చేయడానికి? సార్ రావణపేట నుంచి వెళ్ళి కక్రేన్ ఎండింగ్ వరకు రోడ్లు వెడల్పు చేయాలని అనుకుంటున్నాను సార్. ఓకే మేడం, ఇక్కడ హైవేకి దగ్గర ఉండడంతో దొంగతనాలు బాగా జరుగుతున్నాయి ఊర్లలో కానీ ఎక్కడైనా. ఈ గ్రామ భద్రత కోసం మీరు సీసీ కెమెరాలు ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా? ఒకవేళ ఉంటే దాతల సాయంతో చేస్తారా, గ్రామ పంచాయతీ నిధులు ఏమైనా కేటాయిస్తారా? సీసీ కెమెరాలు లేవు సార్, పని చేస్తలేదు సార్, ఉన్నాయి కానీ గతంలో కానీ. మరి మీరు వాటిని రిపేర్ చేయించి ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి కదా, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఒక సర్పంచ్గా ఉండి? దాతలని అడిగినాం సార్, కొత్త ఇప్పిస్తామని అన్నారు, అందుకే వెయిట్ చేస్తున్నాం సార్. ఓకే మేడం, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, తాగునీటికి చాలా ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి ఇక్కడున్న స్థానిక ప్రజలు భయపడుతున్నారు. ముందస్తుగా మీ కాడ ప్రణాళిక ఏముంది నీళ్ళ కొరత రాకుండా? మోటార్లన్నీ రిపేర్ చేయడం జరిగింది. సాగర్ వాటరే ఇంకొక ట్యాంకీ అడిగినాం సార్, ఎక్స్ట్రా అడిగినాం. ఇక్కడ పాలక మండలిలో ఉన్న వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్ కానీ మీ అభివృద్ధికి ఎట్లాంటి సపోర్ట్ ఉంది? వాళ్ళ సహకారం ఏ విధంగా అందుతుంది మీకు? మంచిగానే ఉంది సార్, అందరు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు ఎట్లా పరిష్కరిస్తున్నారు? మేము మంచిగానే పరిష్కరిస్తున్నాం సార్. ఓకే మేడం, మిమ్ముల అంటే నమ్మి గెలిపించి ఒక బాధ్యత మీకు కల్పించిన ఈ గ్రామ ప్రజలందరికీ ఏం చెప్పదలుచుకున్నావు? వాళ్ళకి ఏమి హామీ ఇస్తున్నావు? గ్రామ అభివృద్ధి చేస్తాం, అందరికీ అందుబాటులో ఉంటామని అనుకుంటున్నాం సార్. ఈ సమస్యను నా దృష్టికి తీసుకురండి, త్వరగా నేను పరిష్కరించగలను. ఈ సమస్యలన్నీ మా దృష్టికి తీసుకొచ్చి త్వరలో పరిష్కరిస్తామని అనుకుంటున్నాం సార్.